ఎఫెసీయుల 5వ అధ్యాయము 31వ వచనం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులవుదురు. ఇది శరీరానికి సంబంధించిన వర్డ్ కాదు. ఈ మర్మము గొప్పది. అంటే ఇటు చూడండి, మర్మం అంటే ఇంగ్లీష్లో ఏంటి? సీక్రెట్. సీక్రెట్ అనండి. ఈ సీక్రెట్ చాలా గొప్పది అన్నాడు. అంటే ఎక్కడది వాడలే, ఓన్లీ ఈ ప్లేస్లోనే వాడాడు. ఇది చాలా గొప్పది. ఆ గొప్పదైనది వివాహం కోసం కాదు. ఆయన ఏమంటున్నాడంటే, అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుచున్నాను, వివాహం కోసం కాదంటున్నాడు ఆయన. క్రీస్తు సంఘం మన కోసం దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ మోసేసి నా వైపు చూడండి. ఫస్ట్ దేవుడు ఎవరిని సృష్టించారు? అవునా? షూరా? కరెక్టే, అమ్మాయి చెప్పింది కరెక్టే. లోకాన్ని సృష్టించారు. మనుషుల్లో చూపించాను. చెప్పు, చూసి చెప్పు. ఎక్కడ ఇప్పుడు వచనం గుర్తు లేకపోతే బైబిల్ తీసి చెప్పు. ఆదికాండం 1వ అధ్యాయం చెప్పు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎవరి స్వరూపం? మన అనండి. మన అంటే ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధ. అంటే మనం ఏ ఇమేజ్లో ఉన్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిపి నీలో ఉన్నారు. యు ఆర్ సో గ్రేట్. చాలా పవర్ ఉన్నది నీలో. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకునే విధానంలోనే తేడా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన నువ్వు ఆత్మలో కలుసుకోవాలి అని అంటే నీకు ఆ విశ్వాసం లేకపోతే, ఆ ఆత్మ లోకంలో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే ఇది తెలియదు. సో మనందరం ఎవరి రూపంలో ఉన్నామంటే ఏం చెప్పాలి? చదువు, తర్వాత చదువు. ఎవరిని సృజించారు? గట్టిగా. నరుని. నారి కాదు, నరుడు. అంటే ఎవరు? ఫస్ట్ ఎవరిని సృష్టించాడు? ఆదాముని సృష్టి. అది ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అలాగే చదువు. తర్వాత అది ఎలాగవుతుంది? ఫస్ట్ ఎవరిని సృష్టించాడు అన్నాడు? నరుడు. ఈ నరుడు ఎలాగున్నారట? స్త్రీగాను. అంటే రెండు ఎక్కడున్నాయి? నరుడిలో ఉన్నాయి. అంటే ఒకటి చూడండి. నువ్వు రారా, ఇలా రారా. ఓకే, బ్యాక్ సైడ్ అటు పట్టకుండా అలా ఉంది. ఓకే, నరుడు అనండి. నరుడేనా? షూర్ కదా? నరుడువేనా? సరే, ఈ నరుడిలో దేవుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున. అంటే దేవుడు పోలిక చొప్పున స్త్రీగాను పురుషునిగాను సృష్టించాడు. రెండు లోపటే ఉన్నాయి. అందుకే తర్వాత వచనం ఏమంటున్నాడంటే, దేవుడు ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన, ఎక్కడి నుంచి తీశాడు? ఆదామును ఒక బొమ్మ, యావమ్మను ఒక బొమ్మ చేయలేదు, ఒకటే బొమ్మ. అందులో నుంచే స్త్రీ బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి. వాళ్ళకి బట్టలు వేసుకున్నారా? వేసుకోలేదు. వాళ్ళకి అది తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఇమేజ్లో ఉన్నారు. సో వాళ్ళకి బట్టలు ఉన్నాయి లేదు ఏమీ తెలియలేదు వాళ్ళకి. అది వాళ్ళు ఐడెంటిఫై చేసుకో, ఎందుకంటే మహిమతో కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆదాము నుండి తీసిన పక్కటెమ్మను స్త్రీగా నిర్మించి ఆదాము నద్దకు తీసుకొచ్చాడు. అంటే ఆ ఎముకలో నుంచే మళ్ళీ ఆయన సృష్టించి ఆదామునకు అంటే ఒకటి. ఇప్పుడు యేసుప్రభు ఎలాగొచ్చాడు ఈ లోకానికి? ఎలా వచ్చాడు? ఆత్మ ద్వారా వచ్చాడు. అలాగే
ఒకలాంటి రీప్రొడక్షన్ ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఎలాగైతే చిన్నపిల్లలకి జన్మిస్తున్నారు అలాగా కాదు. ఇప్పుడు ఈ లోకంలో ఒక స్త్రీ పురుషుల ద్వారా కాకుండా జన్మించిన వాళ్ళు ఎవరు? ఆదాము, యేసు ప్రభు. అవ్వ కాదు. అవ్వ ఎక్కడి నుంచి తీశారు? ఆదాములో నుంచి వచ్చింది. ఆదాము లోపటి నుంచి వచ్చింది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆదాము తీసుకొచ్చి, అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడట. ఇప్పుడు ఆదాము యావమ్మ ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు. స్త్రీ బయటకు వచ్చింది, అక్కడ ప్రాబ్లం వచ్చింది. లోపల ఉన్న బాగున్నావు, నిజంగా కదా, లోపల ఉంది ఎంత బాగున్నావు. ఇంకొకలా ఉండేది. ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే జనరేషన్స్ ఇంకొకలాగా వచ్చేది. అయ్యో నారి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడట. ఇప్పుడు పక్కన యావమ్మ వచ్చింది. రాగానే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకొని వారు ఏక శరీరులై ఉంటారు. అది ఎక్కడవుతుంది అసలు? ఇంకా బాడీ ఇంకా దేంతో నిండి ఉన్నది? మహిమతో నిండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అక్కడి నుంచి మొదలైంది వారు ఏక శరీరులు అవుతారు. ఎందుకు దేవుడు ఈ వ్యభిచారాన్ని ఇష్టపడ్డో తెలుసా? దేవుడు నిన్ను ఒక డిఫరెంట్గా ఆయన తన పరిశుద్ధతలో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. అంటే ఆయన అనుకునే ఒక జనరేషన్. అందుకే ఆదికాండంలో 6వ అధ్యాయంలో ఇంకొక జనరేషన్ వచ్చింది. ఏంటో జనరేషన్? నెఫిలీములు వచ్చేసారు. వాళ్ళు ఎవరికి పుట్టారు? దేవుని కుమారులకి నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు వచ్చారు. అంటే ఈ వ్యభిచారంలోని అపవాది తాలూకా విత్తనం కలిసిపోతుంది. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. పౌలు గారు కూడా ఇదే మర్మం చెప్తున్నారు. అందుకే మర్మం అన్నాడు ఆయన. ఇదొక సీక్రెట్ అన్నాడు. అనేసి ఆయన ఏం చెప్తున్నాడంటే భార్యని హత్తుకొని వారిద్దరూ ఏక శరీరులగుతారు. కానీ ఇది పెళ్లి కోసం కాదు. మీరు మీ మైండ్లో ఉన్న ఆ పెళ్ళి అనేది తీసేయండి. ఇది దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు గురించి, సంఘం గురించి ఇది చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏదైతే పండు తిన్న తర్వాత సీన్ అంతా మారిపోయిందో ఈ సంఘాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆయన లోపల పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే వాక్యం ఏమని ఆయన శిరస్సు, మనం శరీరం. యు ఆర్ ద బాడీ ఆఫ్ ద లార్డ్. అందుకే నువ్వు ఏ పాపం చేసినా అది క్రీస్తు సంఘానికి, ఆ శరీరానికి ఎఫెక్ట్ అయిపోతుంది. సిన్ నో మోర్. అందుకే ఆయన పక్కలో ఒక గాయం వచ్చిందండి. ఇప్పుడు ఆదాముకి యావమ్మ రావడానికి ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు. ఆ గాఢ నిద్రలో ఆవమ్మ బయటకు వస్తే యేసు ప్రభు వారి శిలువ మరణం తర్వాత ఒక గాఢ నిద్రలో సంఘాన్ని పట్టుకెళ్తున్నాడు. ఏ పక్కలో ఉన్న గాయం అయితే ఆయనకి అయ్యిందో అది ఊరికి అక్కడ పడలే, మళ్ళీ నిన్ను తీసుకొచ్చి ఆ గాయంలో దాచుకుంటున్నాడు. ఇప్పుడు అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తులో ఉన్నవారు పాపం చేయలేరు. నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళిపోయావు. అందుకే నీ వల్ల కానిది ఆయన గాయం చేసుకొని నిన్ను ఆ గాయం లోపట పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? ఏక శరీరులు అవుతారు. అంటే నువ్వు లోపలికి వెళ్ళిపోయావు. యేసు ప్రభు లోపలికి వెళ్ళిపోయావు. నీ ఆత్మను దేవుడు తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు ఒక్కటే. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు. నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. ఆమేన్. ఒకసారి ఊహించండి, ఆయన పక్కలో లోపట నిన్ను అలా అప్పుడే ఆ రోజే ఆయన నిన్ను తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? అదే గాయంలోంచి మళ్ళీ బయటకు వచ్చి లోకంలోకి వెళ్ళిపోతున్నావు. లోకంలో ఉన్న వీడియోలన్నీ చూసుకొని ఉండిపోతున్నావు. బట్ నువ్వు ఎక్కడ ఉండాల్సినాడో తెలుసా?
ఇన్సైడ్. మీ ఇద్దరు ఒక్కటే, ఒకే శరీరం. ఆయన శిరస్సు, మన అవయవాలు ఆయన. ఈ అవయవాలు వేశ్య అవయవాలుగా, తాగుడికి బానిసయ్యే అవయవాలుగా ఎలాగ ఒప్పుకుంటాడు ఆయన? ఆయన ఒప్పుకోలేడు. తగులాడి గొడవలాడే అలాంటి జీవితం ఆయనకి ఇష్టపడదు. ఎందుకంటే నిన్ను తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాడు ఆయన. మనం సంఘం అంటే ఇలా అనుకుంటున్నామండి, కాదు. యు ఆర్ సో స్పెషల్. అందుకే ఆయన ఏమంటాడంటే ఆ పాన్పు పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఆయన ఫిజికల్గా ఉన్న పరుపు కోసం మాట్లాడట్లే. మీ ఇద్దరు రిలేషన్, నువ్వు మళ్ళీ ముహూర్తాల దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ వ్యభిచారం చేసి మళ్ళీ తాగేసి ఆ పాన్పు అంటే మీ ఇద్దరు కలిసి ఉండే ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి. అది కదా పౌలు గారు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క ప్రశ్న అడుగుతా, నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు లోపట ఉన్నావు. మీ పాన్పు మీ అంటే నువ్వు యేసు ప్రభు. దేవుడు తన గాఢ నిద్రలో, తన మరణంలో నిన్ను మళ్ళీ లోపట పెట్టుకున్నాడు. త్వరలో దాన్ని మూసేస్తాడు. షూర్గా ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తాడు. నోవా ఎలాగైతే మూసేశాడో తలుపులు, ఆ తలుపులు మూయబడిన తర్వాత ఏమీ చేయలేవు. టుడే ఈజ్ ద సాల్వేషన్ డే. నేడే రక్షణ దినం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథంలో కొన్ని వివాహ జీవితాలు తీసుకొస్తాను. వాళ్ళు ఎలాగా దేవుడికి దగ్గర అయిపోయారో మనం అలాగే దగ్గర అయిపోదాం. ఆమేన్. అబ్రహాము, సారా, వీళ్ళిద్దరి జీవితంలో మధ్యలో ఒకటి వచ్చింది, హాగర్. దేవుడు ఏమన్నారంటే, అబ్రహాం వాగ్దానం ద్వారా నీకు పిల్లలు పుడతారన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే, నాకు వాగ్దానం ద్వారా పిల్లలు పుట్టడం అవకాశం లేదు, దేవుడు ఎలాగోకలాగా పిల్లలు ఇస్తారనుకొని హాగర్ అంటే తన బానిసను, అంటే సారా బానిసరాలను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే పౌలు గారు, దాసి పిల్లలు ఎప్పటికీ పిల్లలు అవ్వలేరు. ఇప్పుడు చూడండి, సారా వచ్చి సారా కొడుకుతోనూ హాగర్ కొడుకు ఇద్దరు కొన్ని ఫైటింగ్ ఆడుకుంటుంటే అప్పుడు బాధపడతాడు. సారా అంటది మర్యాదగా హాగర్ని తన కొడుకుని పంపించేస్తావా లేదా అనగానే దేవుడి దగ్గరికి వెళ్తాడు. ప్రభువా ఏం చేయాలంటే, హాగర్ని పంపించేయి. వాగ్దానం ద్వారా పుట్టినోళ్ళే పుట్టినోళ్ళు. హాగరు శరీరానికి సంబంధించినదైతే హాగరు స్వతంత్రాలని మొన్నే నేర్చుకున్నా. ఆత్మ ద్వారా దేవుడిచ్చిన బిడ్డ ఆయన ఇసాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే హాగర్ని తన పిల్లల్ని వెళ్ళగొట్టు అంటున్నాడు. అప్పుడు నేను మీకు వాగ్దానం నెరవేరుస్తాను, అప్పుడు మీ ఇద్దరు ఏక శరీరాలు అవుతారు, అప్పుడు నువ్వు ఒక వాగ్దాన పిల్లల్ని తీసుకొస్తావు లోకంలోకి. ఈరోజు నేను చెప్పనా, ఏ శరీరం నీకు దేవుడికి మధ్యలో ఉండడానికి లేదు. మీ ఇద్దరు ఒక్కటవ్వాలంటే, ఎవరు? దేవుడు నువ్వు నువ్వు లోపలికి వెళ్ళిపోవాలంటే శరీర సంబంధమైనది ఏది నువ్వు కనెక్షన్ పెట్టుకోకూడదు. దేవుడే వచ్చి ఏమంటున్నాడంటే, హాగర్ని పంపించే, ఈసారికి నీ భార్య మాట విను. శరీరం అయినది హాగర్ ఎప్పటికీ వాగ్దానం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీర సంబంధమైనది ఎప్పటికీ ఏమండి, మనం ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం, సొంతగా ప్రియుణ్ణి ఎన్నుకుంటాం, ప్రియురాల్ని ఎన్నుకుంటాం. వివాహ జీవితం అది చాలా మర్మంతో కూడుకున్నది. ఎవరు పడితే వాళ్ళు నీ జీవితంలోకి రాకూడదు.
దెర్ ఈజ్ ఎ పర్పస్. దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. కొంతమంది ఎన్ఆర్ఐ సంబంధాలని ఏవేవో అనుకొని ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు బాగా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఉన్నారు, బాగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎవరు పడితే వాళ్ళు నా జీవితంలోకి రాకూడదు, ఎవరిని పడితే వాడిని తాకకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, ఈసారికి నీ భార్య మాట విను, అన్ని పంపించాయి. స్వతంత్రాలుగైన వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళే నీ సంతానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అబ్రహాము సారా జీవితంలోనే వాళ్ళు వివాహ జీవితం ఒక్కటిగా సాగాలి అంటే మధ్యలో గొడవ వచ్చింది. ఆ గొడవ ఏంటి? శరీరాన్ని బయటికి పంపించేయాలి. ఆమేన్. ఈరోజు మన జీవితంలో నిజంగా ఇటు నా వైపు చూడండి, నిజంగా నీకు యేసు ప్రభు లోపలికి వెళ్ళిపోవాలనుకుంటే, ప్రభువా నాకు ఇంకేం వద్దు, నీ లోపలికి వచ్చేస్తాను, ఈ లోకం ఇదేది వద్దు అనుకుంటే, శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెళ్ళగొట్టాలి. ఎలా వెళ్ళగొట్టాలో తెలుసా? ఆత్మ ద్వారా వెళ్ళగొట్టాలి, విత్ ద స్పిరిట్. ఎందుకోసం అంటే సారా నుంచి వచ్చింది స్వతంత్రాలు, ఆత్మ ద్వారా వచ్చింది. ఆ ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి శరీర కార్యాలను వెళ్ళగొడితే నువ్వు దేవుడు ఒక్కటైపోతారు. ఆమేన్. దేవుడు ఒక 3 రోజుల నుంచి మెసేజ్ ఇస్తే, ప్రభా అర్థమవుతుందా మా వాళ్ళకి? ఇది మర్చిపోయాను, అది దేవుడు ఇచ్చిందాన్ని నేను కొండ మీద రాసుకున్నాను, వదిలేశాను. నిన్న సాయంత్రం అదే గుర్చే, ఏక శరీరం. బాబాయ్ అదేం చెప్తాను, మళ్ళీ ఈరోజు తెల్లారు ఏక శరీరం. ఇంకా లాభం లేదు. దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, హీ వాంట్స్ టు కీప్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. నిన్ను లోపల పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ 3 రోజులు నిన్ను లోకం నుంచి వేరుపరిచాడు. శరీర క్రియలను వెళ్ళగొట్టాలి. ఎలాగ వెళ్ళగొడతావు? నీకు సిగరెట్ అలవాటు ఉందనుకో, నేను మానేస్తానంటే అవ్వదు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని దాని ద్వారా దానిని వెళ్ళగొడతావు. నీకు నువ్వు ఏమీ చేయలేవని దేవుడే చెప్తున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నేను వాగ్దానం ద్వారా, ఆత్మ ద్వారా శరీర క్రియలను విసర్జించుదునగాక. హల్లెలూయా. సో మనం వీళ్ళ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, శరీరాన్ని వెళ్ళగొడితే కానీ పని అవ్వదు. శరీరాన్ని వెళ్ళగొట్టాలంటే మన వల్ల అవ్వదు. దేనివల్ల అవుతుంది? ఆత్మతో. రేపు మీరు అందుకే పరిశుద్ధాత్మని అడగాలి దాహంతో, ప్రభా చూడండి. కొన్నిసార్లు కొన్ని వీక్నెస్ మనల్ని వదిలిపెట్టదు, మనల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. కొన్ని చెడు తలంపులు, కొంతమంది ఫ్రెండ్స్, కొన్ని శరీర క్రియలు మనల్ని తిప్పుతూ ఉంటాయి. శరీరంలో నువ్వు అపవిత్రం అవడం, శరీరం నీకు మలినం చేసుకోవడం, ఇవన్నీ మన జీవితం, లేకపోతే ఒక కళ ద్వారా నువ్వు మలినం అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో. నువ్వేం చేయాలో తెలుసా? దానిలో ఎంజాయ్ చేయకూడదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిన్. ఆ పాపంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే కళ్ళలో నువ్వు శరీరం మలినమైపోతే అది నువ్వు బయటకు వస్తావు? అది అవ్వదు. సో వీ నీడ్ అవర్ హెల్ప్. అందుకే దేవుడు అన్నాడు, ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తగానే అనగానే మీకు చెప్పాను, హెల్ప్. ఈరోజు దేవుడిని అడుగుదాం. ఏంటో తెలుసా? గొడవ ఎందుకు మొదలైందో తెలుసా? శరీరానికి ఆత్మ సంబంధమైన దానికి యుద్ధం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆ రెండు ఎప్పుడు విరోధంగా పోరాటం చేస్తూనే ఉంటాయి. అందుకే మనం ఏమనుకుంటామో తెలుసా? మన జీవితంలో ఏంటి ఇన్ని శోధనలు ఏంటి, ఇన్ని పాపాలు ఏంటి అని అనుకుంటాం. దానికి కారణం అది ఫైటింగ్ అవుతుంటుంది. నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి. యేసుప్రభు ఎలాగ వెళ్ళగొట్టాడు? వాక్యం. ఈ వాక్యాన్ని వదిలిపెట్టద్దు. యవన బిడ్డలు అందరూ ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు ఒక పవర్ ఇస్తాడు. ఆ పవర్ని నువ్వు రిలీజ్ చేస్తూ ఉంటావు. శైతాన్ అన్నాడు, పైకి తీసుకెళ్ళిపోయాడండి, చాలా ఎత్తైన ప్లేస్కి. యేసు ప్రభుని ఎలా తీసుకెళ్ళాడు? అది ఎలాగా సాధ్యం? దేవుడు ఆ యాక్సెస్ ఇచ్చాడు. అర్థమైందా?
కొన్నిసార్లు తీసుకెళ్తాడు ఎక్కడికో. నువ్వు అన్నీ చూసి అబ్బా ఇదే రాజ్యం, వీళ్ళందరూ నాకుంటే చాలు అని అనుకుంటే నా పాదాలకి లొంగిపో అంటున్నాడు. ఈరోజు ఆడికి లొంగిపోకూడదు. ఏ శరీరానికి నువ్వు లొంగిపోకూడదు, ఏ శరీర కార్యానికి నువ్వు లొంగిపోకూడదు. అలా లొంగిపోకుండా ఉండాలంటే నీలో ఆ పరిశుద్ధాత్మ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సెకండ్ పేరు ఎస్తేర్. ఇప్పుడు చూడండి, ఒక వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి ఎవరు వెళ్ళాలి అంటే, ఎవరైతే 1 సంవత్సరం సుగంధ ద్రవ్యాలతోనూ తర్వాత మంచి ఇంకా చాలా రాశాడు, లిస్ట్ రాశాడు. వాటితో రోజు శుద్ధీకరణ జరిగి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తాడో ఆ స్త్రీ తన భార్యగా, అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. అలా ఒక్కటవ్వాలంటే దేర్ ఈజ్ సమ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటో తెలుసా? కన్యకలందరికీ ఒక అనౌన్స్మెంట్, మీరు రాజుగారి కోటలోనే ఉండాలి అంటే ఆ ఊరు వదిలిపెట్టి కోటలోకి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? ఊరు వదిలిపెట్టి రావాలి. కొన్ని సుఖాలను వదిలిపెట్టాలి, కొన్ని కంఫర్ట్స్ను వదిలిపెట్టి రాజుగారి కోటలోకి రావాలి. రాజుగారి కోటలో నువ్వు ఏం చేయాలో తెలుసా? శుద్ధీకరణ అనుభవంలోకి రావాలి. అంటే ఇది ఎప్పుడో ప్రార్థనలు అంటే ఊరికే కాదండి. నువ్వు ఎప్పుడైతే వింటున్నావో నీ మీద ఉన్న మచ్చలు మడతలు ఉదక స్నానం చేయించబడుతున్నాయి. ఆ వాక్యంతో నువ్వు కడగబడుతున్నావు. ఒక్కరోజు రాజుగారి ముందుకు నువ్వు వెళ్ళబోతున్నావు. రాజుగారికి నిన్ను చూడగానే నీ మీద ఇష్టం కలిగే ప్రాయం నీకు రావాలి. నువ్వు ఎలాగోకలాగా సన్నంగా ఎలాగోకలాగా కనబడితే ఆయన ఇష్టపడ్డగా, ఆ రాజుగారికి నువ్వు ఇష్టపడే ప్రాయము, ఆ జీవితం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే రాజుగారు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే నా ప్రభు ఏమన్నాడో తెలుసా? పేరు పెట్టి పిలుచు దేవుడు నేనే. నువ్వేం చేయాలి? ఆయన మనస్సు గెలవాలి అంటే, ఇప్పుడు ఎస్తేరు మామూలుగా రోడ్డు మీద అందరిలాగే పెరిగింది. ట్యాన్ పట్టేసి ఉంటుంది, మొట్టమొదటి ఏమో ఉండొచ్చు. కానీ అక్కడ రాజు దగ్గరికి వెళ్తే అందంగా కనబడాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు? క్లీన్. ఈ వాక్యం మనల్ని అలాగ క్లీన్ చేస్తుంది. ఏ ట్యాన్ అయితే నీ ఆత్మకి పట్టిందో ఆ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఒకరోజు రాజుగారి దగ్గరికి నువ్వు వెళ్ళగానే, చూడండి చాలా కన్నికలు వెళ్ళారు, ఎవరి పేరు పెట్టి పిలవలేదు రాజు. ఎస్తేర్ అని పిలవగానే, ఇప్పుడు పోపుగానే ఎన్నికైన తర్వాత ఒక గొట్టంలో ఒక పొగ వదులుతారు కదా, అలాగేదో జరిగింది అక్కడ. ఆ గొట్టంలోంచి పొగ వచ్చేసింది. అంటే అర్థమైంది అంటే ఎలెక్ట్ అయిపోయారు. రాణి ఈ దేశమంతటికి రాణి తయారైపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సెకండ్ పేరు. ఫస్ట్ పేరులో ఏం చేసుకున్నావు? శరీర క్రియలు ఆత్మ ద్వారా వెళ్ళగొట్టాలి. రెండవ దాంట్లో శుద్ధీకరణ అనుభవంలోకి రావాలి. ఎలా పడితే అలాగా ఆ వివాహానికి అటెండ్ అవ్వడానికి కుదరదు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. ఏమండి, నువ్వు వరుణ్ణి కలబోతున్నావు. వరుణ్ణి నువ్వు కలాలి అంటే నువ్వు ఎలా పడితే అలాగా రోడ్డు మీద నుంచి వచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. అలంకరించబడాలి. ఆ హేగే ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ ఎస్తేర్ని అలంకరిస్తున్నాడు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది అక్కడ. ఏంటి అంటే వాళ్ళు ఆ రాణులకి అలా ఉంచాలి. ఆ రాణులకి అదే ఎవరైతే రాజు దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఏం కోరుకుంటా నగిలిస్తారు. ఉదాహరణకి అక్కడ చాలా సెట్స్ ఉన్నాయి. సెట్స్ ఉండగానే వీళ్ళందరూ అది చూసుకొని వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ కన్యక రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అనుకోండి, ఇంటికి పంపించేసేవారు. ఇంకెప్పుడు ఆమె ఆ స్థితికి, ఆ పోటీకి రావడానికి అవకాశం లేదు. అయిపోయింది అక్కడితో. ఇప్పుడు ఆ ఎస్తేర్ ఏం చేసింది తెలుసా? నాకు ఇష్టమైనవి కాదు, రాజుగారికి ఏది ఇష్టపడుతుందో అది నువ్వే నాకు ఇవ్వని ఆ హేగేని అడుగుతుంది.
తన్ని తయారు చేసిన ఆ హేగేని అడుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎస్తేర్ వెళ్ళింది. ఎస్తేర్ అని చెప్పగానే అందరికీ అర్థమైపోయింది, చప్పట్లు కొట్టేశారు. రాణి మాకు వచ్చేసింది. ఆ రాజు పక్కన నిలిచే మరుసటి రోజే పెద్ద గ్రాండ్ పార్టీ. రాజు పక్కన ఎస్తేర్ రాణి నిలబడింది. 1 సంవత్సరం క్రితం రోడ్డు మీద ఉన్న ఆమె ఇప్పుడు ఆ రాజుగారి పక్కకు వచ్చి భార్య పొజిషన్ పొందుకుంది. మన ఊరికే వధువుగా రావడానికి అవ్వదు. ఆ పొజిషన్లోకి రావాలంటే వాక్యం చేత నువ్వు కడగబడి ఉదక స్నానం చేయించబడి మచ్చలు మడతలు పోయి ఆయన ఇష్టం వచ్చిన ప్రాయం మనందరికీ రావాలి.